Welcome to Mechanical Fly. Today the topic is casting design considerations. So now నేను ప్రీవియస్గా కాస్టింగ్ హిస్టరీ చెప్పాను. అరౌండ్ 2000 బీసీ ఈ కాస్టింగ్ ప్రాసెస్ అనేది అరౌండ్ 2000 బీసీలో స్టార్ట్ అయింది. ఓకే, సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా డెవలప్మెంట్లు జరిగాయి. ఓకే, ఆ డెవలప్మెంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, కొన్ని అనలిటికల్ మెథడ్స్, కొన్ని ప్రాసెసెస్లు ఇవన్నీ కూడా ఈ గ్యాప్లో జరిగాయి. ఓకే, ఈ గ్యాప్లో జరిగిన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేశారు అంటే కొన్ని కన్సిడరేషన్స్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ పార్ట్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా డిజైన్ చేస్తే మనకి బెటర్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది, క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుంది, ఈ డిజైన్ గైడ్లైన్స్ కొన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి కొన్ని రూల్స్ అనేవి జనరేట్ చేశారండి. వాటినే డిజైన్ కన్సిడరేషన్ ఆఫ్ కాస్టింగ్ అంటారు. ఓకే, సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనకు కొన్ని డిజైన్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, కొన్ని గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలండి. ఓకే, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి 2000 ఇయర్స్ బ్యాక్ నుండి మనకి కాస్టింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందని చెప్పాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా మోడిఫికేషన్స్ జరిగాయి. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే, సో గైడ్ లైన్స్ అండ్ డిజైన్ ప్రిన్సిపల్స్ pertaining to casting have been developed over many years. Okay, although these principles have been established primarily through experience. ఇవన్నీ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే, ఈ ప్రిన్సిపల్స్ కానీ ఈ గైడ్ లైన్స్ కానీ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, వాళ్ళు ఏ మెథడ్స్ యూస్ చేశారో ఆ మెథడ్స్ని, ఏవైతే ప్రాసెస్లు యూస్ చేశారో ఆ ప్రాసెస్ని ఇవన్నీ కన్సిడర్ చేసుకుని కొన్ని డిజైన్ రూల్స్ అనేవి రాశారండి. ఓకే, వాటినే డిజైన్ కన్సిడరేషన్స్ ఆఫ్ కాస్టింగ్. ఎందుకు ఇవన్నీ రాస్తున్నాము? వీఆర్ గెట్టింగ్ ద ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. వీ నీడ్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ, అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెంచాలి, అలాగే క్వాలిటీ ఆఫ్ ది కాస్టింగ్ పార్ట్ కూడా మనం పెంచాలి. ఓకే, సో ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడం కోసం, క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం మనం చేసే ఈ ప్రయత్నమే డిజైన్ కన్సిడరేషన్ ఆఫ్ కాస్టింగ్. ఓకే, నెక్స్ట్ వన్, సో ఆల్ కాస్టింగ్ ఆపరేషన్స్ షేర్ సేమ్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఏ కాస్టింగ్ ఆపరేషన్ తీసుకున్నా సరే క్యారెక్టరిస్టిక్స్ సేమే, కానీ ప్రాసెస్ని బట్టి డిజైన్ కన్సిడరేషన్స్ చేంజ్ అవుతాయండి. ఎలా అంటే, నేను ఇప్పుడు శాండ్ కాస్టింగ్ ప్రాసెస్ తీసుకున్నాను అనుకోండి, దానికి డిజైన్ కన్సిడరేషన్స్ ఒకలా ఉంటాయి. డై కాస్టింగ్ తీసుకుంటే దానికి ఒకలా డిజైన్ కన్సిడరేషన్స్ ఉంటాయి. సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ తీసుకుంటే దానికి ఒకలాగా డిజైన్ కన్సిడరేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పింది ఏంటంటే, శాండ్ కాస్టింగ్, డై కాస్టింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. వీటికి ఎలా డిజైన్ కన్సిడర్ చేసుకుంటాం? శాండ్ కాస్టింగ్లో మోల్డింగ్ మెటీరియల్ కింద మనం శాండ్ని యూజ్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ డై కాస్టింగ్ వీఆర్ యూజింగ్ డైస్, మెటాలిక్ డైస్ యూజ్ చేస్తాం. ఓకే, ఆ మెటాలిక్ డైస్ని ఒకలా డిజైన్ చేస్తాము. ఓకే, దే ఆర్ withstand around 2000 or 1500 degrees సెంటిగ్రేడ్ అవి తట్టుకునే కెపాసిటీ డైస్కి అనేది ఉండాలి. దానికి సపరేట్ డిజైన్ కన్సిడరేషన్స్ ఉంటాయి. అదే శాండ్ కాస్టింగ్కి వచ్చాను అనుకోండి, శాండ్ కాస్టింగ్లో మనకి శాండ్ ఎరోజన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ శాండ్ ఎరోజన్ అవ్వకుండా మనం ఏ ప్రిన్సిపల్స్ వాడాలి? ఓకే, ఈ డిఫెక్ట్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలండి? రెడ్యూస్ చేయాలి. వీటన్నిటిని డిఫెక్ట్స్ని, అంటే కాస్టింగ్ డిఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడం కోసం మనం డిజైన్ కన్సిడరేషన్స్ చేసుకోవాలి. సో ఈ కాస్టింగ్ డిజైన్ కన్సిడరేషన్స్ నేను 2 types కింద డివైడ్ చేశాను. జనరల్ డిజైన్ కన్సిడరేషన్స్ ఫర్ కాస్టింగ్. కంప్లీట్ డిజైన్ కాస్టింగ్ డిజైన్ కన్సిడరేషన్స్ తీసుకుంటే ఇక్కడ నాకు 2 types కింద నేను డిజైన్ ఇష్యూస్ని 2 types కింద డివైడ్ చేశాను. ఒకటి జామెట్రికల్ ఫీచర్స్. జామెట్రికల్ ఫీచర్స్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను ఒక కాస్టెడ్ పార్ట్ చెప్పినాను. దేర్ ఆర్ 2 types ఆఫ్ డిజైన్ ఇష్యూస్ ఇన్ కాస్టింగ్. ఒకటి జామెట్రికల్ ఫీచర్స్ అండి, ఇంకొకటి మోల్డ్ ఫీచర్స్. సో వాట్ ఆర్ ద జామెట్రిక్ ఫీచర్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ వాట్ ఆర్ ద మోల్డింగ్ ఫీచర్స్.
జామెట్రిక్ ఫీచర్స్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏదైనా మీరు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేశారనుకోండి, ఆ ప్రోడక్ట్కి షార్ప్ ఎడ్జెస్ కానీ ట్యాపర్గా ఉండడం కానీ ఇవన్నీ కూడా జామెట్రీ మీద చేస్తున్నాం. ట్యాపర్గా ఉంటే మనకి క్యాస్టింగ్లోంచి ఈ ప్యాటర్న్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, అది ఒక జామెట్రికల్ ఫీచర్. అలాగే ఏదైనా ఒక వెర్టికల్ రాడ్ ఉందండి, దాన్ని నేను ఒక ఎర్త్లో దాన్ని నేను ఫిక్స్ చేశాను అనుకోండి, దానికి డిస్టార్షన్ అనేది జరగడం జరుగుతుంది. అంటే సమ్ విండ్ ఫోర్స్ కానీ ఈ ఫోర్స్ కానీ పక్కకి జరగడం జరుగుతుంది. సో అలాంటివి రిమూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే సైడ్స్ స్టిఫ్నర్స్ యాడ్ చేశాను అనుకోండి. స్టిఫ్నర్స్ అంటే సైడ్ నేను ఒక ఎక్స్ట్రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. అలా చేయడం వల్ల అదేమవుతుందంటే స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది. ఇవన్నీ కూడా జామెట్రికల్ ఫీచర్స్ అంటాం. సెకండ్ వన్ మోల్డ్ ఫీచర్స్. మోల్డ్ ఫీచర్స్ అంటే ఈ ప్యాటర్ను, కోపు, స్ప్రూ, రైజరు ఇవి ఎలా ప్రాపర్గా మనం పెట్టాలి, వీటన్నిటిని కూడా మౌల్డ్ ఫీచర్స్ అంటామండి. ఓకే, సో టు ప్రొడ్యూస్ ద డిజైర్డ్ కాస్టింగ్ రోబస్ట్ డిజైన్ ఆఫ్ కాస్టింగ్ యూజువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టెప్స్. సో నేను ఇప్పుడు మౌల్డ్ ఫీచర్స్ ఎలా ఉండాలి, ఎలా కన్సిడర్ చేసుకోవాలి అవి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకుంటామంటే డిజైన్ ద పార్ట్ సో దట్ ద షేప్ ఈజ్ క్యాస్ట్ ఈజీలీ. ఓకే, మనం చేసే డిజైన్ అనేది ఈజీగా క్యాస్ట్ అయ్యేటట్టు ఉండాలి. మనం చేసే షేప్ అనేది డిజైన్ ఆఫ్ ది ప్రొడక్ట్ అనేది ఈజీగా క్యాస్ట్ అయ్యేటట్టు ఉండాలి. ఓకే, అండ్ సెకండ్ పాయింట్కి వస్తే సెలెక్ట్ ఏ కాస్టింగ్ ప్రాసెస్. అంటే మనకి కావలసిన కాస్టింగ్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అంటే అండి, మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటున్నాము దానికి తగ్గట్టుగా మనం కాస్టింగ్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పార్ట్ ఏంటి అంటే కాంప్లెక్స్ పార్టా, సింపుల్ పార్టా. అండ్ థర్డ్ వన్ సైజు, చిన్న సైజా పెద్ద సైజా. వీటిని బేస్ చేసుకుని మనం ఈ సెలక్షన్ ఆఫ్ కాస్టింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటాం. మనకు చాలా కాస్టింగ్ ప్రాసెస్లు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ అని, సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అని, ట్రూ సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అని, ఓకే, డై కాస్టింగ్ అని, ఇలా చాలా కాస్టింగ్ ప్రాసెస్ ఉన్నాయి. మనకి చేసే ప్రొడక్టు, మెటీరియల్, పార్ట్ సైజు వీటన్నిటిని మెకానికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని మనం ఏం చేయాలండి, కాస్టింగ్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్? నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, పార్టింగ్ లైన్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి. లొకేషన్ ఆఫ్ పార్టింగ్ లైన్ ఆఫ్ ది మోల్డ్ ఇన్ ద పార్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డిజైన్ కన్సిడరేషన్. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, లొకేట్ అండ్ డిజైన్ ద గేట్స్ని డిజైన్ ఆఫ్ గేట్ చెప్పాను మీకు, డిజైన్ ఆఫ్ స్క్రూ చెప్పాను, ఎక్కడ ప్లేస్ చేయాలి. అలాగే టాప్లో ప్లేస్ చేస్తే అక్కడ ఎలా వస్తుంది, డిజైన్ ఎలా చేస్తున్నాము, సైడ్ రైజర్ అయితే ఎలా చేస్తున్నాము, అలాగే ఈ ప్రెజరైజ్డ్ గేటింగ్ ఎలా ఇస్తాము, నాన్ ప్రెజరైజ్డ్ గేటింగ్ ఎలా ఇస్తాము, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్గా చెప్పడం జరిగిందండి. ఓకే, ఇవన్నీ ఎలా ప్లేస్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. లొకేట్ అండ్ డిజైన్ ద గేట్స్ టు అలౌ యూనిఫామ్ ఫీడింగ్ ఆఫ్ మోల్డ్ క్యావిటీ విత్ మోల్టెన్ మెటల్. ఓకే, గేట్స్ కరెక్ట్గా మీరు చేయడం జరిగింది అనుకోండి, అవి యూనిఫామ్గా వెళ్ళడం జరుగుతుంది. ఆ మోల్టెన్ మెటల్ అనేది మనం పోరింగ్ బేసిన్ నుండి క్యావిటీ వరకు ఆ ఫ్లూయిడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది, అయితే టర్బలెంటా లేకపోతే లామినార్ ఫ్లోలోనే వెళ్తుందా. మనకి ఎప్పుడు కూడా లామినార్ యూనిఫామ్ ఫ్లో ఉంటేనే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. లేదంటే వెలాసిటీ ఇంక్రీజ్ చేసామనుకోండి ఎరోజన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మోల్డ్ శాండ్ అనేది ఎరోజన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎరోజన్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఈ జామెట్రీ ఆఫ్ gating system is very important. And coming to the fifth point, select an appropriate runner. So మీకు there is a runner in between sprue and mold cavity. స్ప్రూకి మోల్డ్ క్యావిటీ మధ్యలో ఉండేదాన్ని రన్నర్ అంటాం. ఆ రన్నర్ కూడా మనకు ప్రెజరైజ్డ్ రన్నర్, నాన్ ప్రెజరైజ్డ్ రన్నర్కి మీకు డయాగ్రామ్స్ వేసి చూపించాను. సో ఇక్కడ ఇది మోల్డ్ క్యావిటీ అనుకున్నాను అనుకోండి, దిస్ ఈజ్ అ ప్రెజరైజ్డ్. ఓకే, దిస్ ఈజ్ ప్రెజరైజ్డ్ రన్నర్. ఫర్ నాన్ ప్రెజరైజ్డ్ రన్నర్ అనుకోండి,
So this is our non-pressurized runner. So appropriate runner geometry కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద సిక్స్త్ పాయింట్, లొకేట్ మౌల్డ్ ఫీచర్స్. మౌల్డ్ ఫీచర్స్ అంటే స్ప్రూని అలాగే రైజర్ని ఓకే ఎలా ప్లేస్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి, పర్ఫెక్ట్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్లేసెస్లో మనం ప్లేస్ చేయాలండి. దట్ ఈస్ ద సిక్స్త్ పాయింట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మేక్ ష్యూర్ ప్రాపర్ కంట్రోల్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్. So make sure proper controls are good practice in the place. Okay, you have to control every stage of the molten metal. Every stage of that means it in the pouring basin, when it is in the sprue, and it coming to the runner, and then it is going to the runner extension, and it is going to the finally into the mold cavity. So there are many stages are coming into the picture. So you have to ensure the perfect design. Okay, clear? These all are the mold features. These are the mold features. And coming to the next one, design of cast parts. ఇప్పుడు మనం పార్ట్ కాస్టింగ్ చేస్తున్నాం కదండి, ఆ పార్ట్ని కాస్టింగ్ పార్ట్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఉండాలి, అసలు మనం డిజైన్ చేసిన ఆ బయటకు వచ్చే ప్రోడక్ట్ ఎలా ఉండాలి అనేది డిజైన్ కన్సిడరేషన్స్ ఫర్ క్యాస్ట్ పార్ట్. ఏదైతే క్యాస్ట్ చేస్తామో ఆ పార్ట్ అనమాట అండి. దాన్ని ఎలా చేయాలి? ఫస్ట్ వన్, కార్నర్స్, యాంగిల్స్ అండ్ సెక్షన్ థిక్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు బాగా షార్ప్ వాల్ ఒకటి ఉందండి, మీరు జస్ట్ షార్ప్ వాల్ ఒకటి ఉంది, ఆ షార్ప్ వాల్ మీకు మీరు ఎక్కారు అనుకోండి, బాగా షార్ప్ ఎక్కడ ఎడ్జెస్ ఉన్నాయో అక్కడ విరిగిపోవడం జరుగుతుంది, అవునా కదా? ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో అప్పుడు ఫస్ట్ ఫెయిల్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, వాటిని షార్ప్ కార్నర్స్ అంటాం. మీరు ఇప్పుడు డిజైన్ చేసే కాస్టింగ్ పార్ట్ కూడా షార్ప్గా ఉండకూడదు. షార్ప్గా ఉంటే అక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది మ్యాక్సిమం ఉంటుందండి. స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం ఉంటే అక్కడ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఈ షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల ఎప్పుడైతే స్ట్రింకేజ్ అవుతుందో, స్ట్రింకేజ్ అయినప్పుడు ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయో అవి బ్రేక్ అవ్వడం జరుగుతుంది. టియరింగ్ అండ్ క్రాకింగ్ విల్ టేక్స్ ప్లేస్. ఓకే, సో టు చేంజ్ దట్ షార్ప్ ఎడ్జెస్ ఇంటూ ఏ ఫిల్లెట్ రేడియై అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్లెటెడ్ అండ్ షార్ప్ ఎడ్జెడ్ casted parts. Now I want to draw this diagram. This is a cube. Okay, this is a cube. After casting I got this product. Okay, after casting I got this product, but here every edge is very sharp, very sharp. Okay, if you are applying some load or it is dropped from some height, if you want to drop from some height, okay, so the corners, the edges of this cube will fail. Okay, ఇక్కడ క్రాక్స్ రావడం జరుగుతుందండి. ఏమవుతుంది, ఇక్కడ క్రాక్స్ ఇలా క్రాక్స్ అయిపోతాయి. ఓకే, సో విల్ నాట్ గెట్ ద గుడ్ వన్ because we are dropping with some height. 100% the sharp edges will break. So here more stress concentrations will takes place. More stress concentration. Okay, so ఈ more stress concentration reduce చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఐఎమ్ అప్లయింగ్ రౌండ్స్, దట్ మీన్స్ ఫిల్లెట్ రేడియై అప్లై చేస్తాను. ఫిల్లెట్ రేడియై ఎలా అప్లై చేస్తాము? ఇది షార్ప్ ఎడ్జ్ అనుకోండి. ఈ షార్ప్ ఎడ్జ్ నేను ఏం చేస్తానంటే దానికి నేను ఒక రేడియస్ ఇస్తాను. అంటే ఇలా ఉందనుకోండి, మీరు సమ్ హైట్ నుంచి డ్రాప్ చేసినా సరే మనకి ఫెయిల్యూర్ జరగదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ షార్ప్ ఎడ్జ్, ఇట్స్ ఏ హ్యావింగ్ సమ్ రేడియస్. Okay, that is known as fillet radii. I am giving the fillet radii. Clear? So by using this fillet radii we can reduce the stress concentration and ensure proper liquid metal flow during the pouring. Clear? Clear all of you?
ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో ఆ షార్ప్ ఎడ్జెస్ రిమూవ్ చేసి ఆ వాల్ని ఏం చేస్తామంటే సమ్ రేడియస్ ఇచ్చి స్మూత్గా చేసామనుకోండి, దాన్ని నువ్వు లోడ్ అప్లై చేసినా అక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రాపర్ లిక్విడ్ మెటల్ ఫ్లో డ్యూరింగ్ ద పోరింగ్ చేసేటప్పుడు కూడా మెటల్ ఫ్లో అనేది ఒక కాన్స్టెంట్ యూనిఫామ్ ఫ్లో రేట్గా ఉండాలని చెప్పి మీకు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చెప్పాను. నెక్స్ట్ ఫిల్లెట్ రేడియస్ ఎంత ఉండాలి? ఫిల్లెట్ రేడియస్ ఈజ్ రేంజ్ ఆఫ్ 3 to 25 mm. ఓకే, దట్ మీన్స్ 1/8 to the 1 inch, 1 inch కానీ 1/8 inch అక్కడ నుంచి ఈ రేంజ్లో ఉండాలి. ఓకే, సో సమ్ టైమ్స్ దానికంటే స్మాల్ రేడియే కూడా పర్మిసిబుల్ అండి. అది స్పెసిఫిక్ అప్లికేషన్, మనకి ఏ అప్లికేషన్ బేస్ చేసుకుని ఆ రేడియస్ అనేది తగ్గించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న పార్ట్ తీసుకున్నాను అనుకోండి, దానికి రేడియస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అదే పెద్ద పార్ట్ తీసుకున్నాను అనుకో, ఇట్ ఈస్ అబౌట్ ద రేంజ్ ఆఫ్ 3 to 25 mm. Okay, however, if the fillet radii are too large, the volume of the material in those regions are also large. Okay, and consequently the rate of cooling is lower. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా కూలింగ్కి కూడా రెండింటికి సంబంధం ఉందండి. కూలింగ్ రేట్ పెంచాలి అంటే సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయాలి, కూలింగ్ రేట్ డిక్రీజ్ చేయాలంటే సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ చేయాలి. ఓకే, క్లియర్? సో ఇప్పుడు మీకు కొన్ని డయాగ్రామ్స్ చూపిస్తాను, ఎలా ఉండాలి పార్ట్, మీరు చేసే పార్ట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఓకే, సో నేను ఫస్ట్ డయాగ్రామ్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ డయాగ్రామ్లో దెర్ ఈజ్ ఏ సడన్ చేంజ్ ఆఫ్ జామెట్రీస్ టేక్స్ ప్లేస్. దిస్ ఈజ్ ద సడన్ చేంజ్. ఓకే, ఇక్కడ సడన్గా చేంజ్ అయిందండి జామెట్రీ. ఓకే, దేర్ ఇస్ ఎ డిస్కంటిన్యూటీ, దీన్ని డిస్కంటిన్యూటీ అని కూడా అంటాం. ఇలా డిస్కంటిన్యూటీ జరగడం వల్ల ఏమవుతుందంటే, నేను సడన్గా సమ్ లోడ్ అప్లై చేశాను అనుకోండి, దాని మీద ఎక్కడైతే డిస్కంటిన్యూటీ స్టార్ట్ అయ్యిందో ఆ పాయింట్ దగ్గర మోర్ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయండి. డెవలప్ అవ్వడం వల్ల అక్కడ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, దాన్ని నేను రెడ్యూస్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే, ఎక్కడైతే స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఉందో దాన్ని నేను ఏం చేస్తున్నాను, చేంజింగ్ ఇన్ టు ద రేడియస్. ఐఎమ్ గివింగ్ సమ్ రేడియస్. సో దిస్ ఈజ్ గుడ్ వన్, దిస్ ఈజ్ బ్యాడ్ వన్. దట్ ఈస్ పూర్ ప్రొడక్ట్, దిస్ ఈజ్ గుడ్ ప్రొడక్ట్. క్లియర్? ఓకే, నౌ హియర్ I am using some radius. So here also use radii or fillet to avoid the corners and provide the uniform cross section. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సడన్ చేంజ్ అనేది జరిగింది. ఆ సడన్ చేంజ్ ఏం చేశానండి, రిమూవ్ చేసి ఇలా రేడియస్ అనేది యాడ్ చేశాను. సో దిస్ ఈజ్ గుడ్ ప్రోడక్ట్, దిస్ ఈజ్ బ్యాడ్ ప్రోడక్ట్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ అబౌట్ ద కార్నర్స్. ఎప్పుడైతే సడన్ చేంజెస్ జరుగుతున్నాయో అలాంటి ప్లేసెస్లో నేను ఏం చేశానండి, ఐఎమ్ చేంజింగ్ విత్ ఫిల్లెట్. అండ్ కమింగ్ టు ద లోయర్ పార్ట్కి రండి. ఇక్కడ లోయర్ పార్ట్కి వస్తే దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోడక్ట్. ఓకే, చేంజింగ్ ఇట్ ఇంటూ లైక్ దిస్. హియర్ ఇన్ ద ఫస్ట్ ప్రోడక్ట్ దెర్ ఈజ్ నో యూనిఫామ్ క్రాస్ సెక్షన్. ఫస్ట్ దాంట్లో తీసుకుంటే యూనిఫామ్ థిక్నెస్ లేదండి. యూనిఫామ్ థిక్నెస్ లేకపోతే ఏమవుతుందో తెలుసా మీకు? ఇప్పుడు నేను ఒక పార్ట్ని ఎలా డిజైన్ చేశాను. సో ఇక్కడ ఒక థిక్నెస్ ఉంది, ఇక్కడ ఒక థిక్నెస్ ఉంది, క్రాస్ సెక్షన్ ఇక్కడ ఒక థిక్నెస్ ఉంది, ఇక్కడ ఒక థిక్నెస్ ఉంది. ఎక్కడైతే తక్కువ థిక్నెస్ ఉందో అక్కడ బ్రేక్ ఫెయిలియర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇవన్నీ ఆల్ ఆర్ మేడ్ విత్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్. ఓకే, సో ఇలా డిఫరెంట్ క్రాస్ సెక్షన్ అనేది ఉండకూడదు. వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ యూనిఫామ్ క్రాస్ సెక్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిజైన్ కన్సిడరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. క్లియర్? సో దట్స్ వై హియర్ there is no uniform cross section in the first one, and second one we are maintaining the uniform cross section. And also material also removed, unwanted material also removed here. So wastage of the material also more in case of first product. So here second one, wastage of product will be reduced, material will be reduced. Okay, clear? Now coming to the next example, deep cavities should be on one side of the casting where possible. ఎక్కడైతే డీప్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, కోర్ ఇన్ కవర్ హాఫ్ అండ్ కోర్ ఇన్ ఎజెక్టర్ హాఫ్. చూడండి ఇక్కడ కోర్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము, ఈ ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ కోర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే,
సో ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ ఏ కోర్ హియర్, కోర్ ఇక్కడ ప్లేస్ చేస్తే బ్రేక్ అవడం జరుగుతుంది. అదే పైన ప్లేస్ చేస్తాను అనుకోండి, ఇక్కడ ప్లేస్ చేస్తాను అనుకోండి, సో అమౌంట్ ఆఫ్ లోడ్ ఎక్కువైనా సరే బ్రేకేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ లెస్ సపోర్ట్, హియర్ దెర్ ఇస్ ఎ లెస్ సపోర్ట్, హియర్ మోర్ సపోర్ట్ ఈస్ దేర్. సో దట్స్ వై వీ నీడ్ టు డీప్ క్యావిటీ షుడ్ బి ఇన్ వన్ సైడ్. క్లియర్? నెక్స్ట్ వన్, కింద ఇందాక మీకు పోల్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. ఒక పోల్ తీసుకెళ్ళి సమ్ ప్లేస్లో ప్లేస్ చేశారనుకోండి, దానికి డిస్టార్షన్ కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే సమ్ లోడ్ కానీ సమ్ ఫోర్స్ కానీ విండ్ ఫోర్స్ కానీ యాక్ట్ అయినప్పుడు ఇది ఇలా బెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అలా బెండ్ అవ్వకుండా దానికి స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేయాలి అంటే ఏం చేస్తున్నానంటే స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తున్నాను. స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే ఈ సైడ్ ఉంటుంది చూస్తే, సైడ్ని ఏం చేస్తాను, స్టిఫ్నర్స్ యాడ్ చేస్తాం. మీ కరెంట్ పోల్స్ స్టీల్ పోల్స్ ఉంటాయి మన హైవేలో చూస్తే, దాని కింద మనకి ఇలా స్టిఫ్నర్స్ యాడ్ చేసి ఉంటాయి. వీటిని స్టిఫ్నర్స్ అంటామండి. స్టిఫ్నర్స్ ఆర్ రిబ్స్ అంటామండి. ఓకే, వీటిని రిబ్స్ ఆర్ స్టిఫ్నర్స్ అంటాం. ఓకే, సో వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ద బాటమ్ with the providing these stiffness, so the pole having a good strength ప్రొవైడ్ చేయడం కోసం నేను బాటంలో ఏం చేస్తున్నానండి, రిబ్స్ అనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, వీటిని బాసెస్ అంటాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. And here also there are different diagrams also available for poor design and good design. Here the material is more, here the material is less. Here there is a straight portion of parts are available, a straight portion. Here the parts are straight. ఓకే, సో స్ట్రైట్ ఉండడం వల్ల మనం లోడ్ అప్లై చేసినప్పుడు స్ట్రైట్గా ఉన్న పార్ట్స్కి స్ట్రెంత్ తక్కువ. ఇక్కడ నేను లోడ్ ఎలా అప్లై చేశాను అనుకోండి, దీనికి స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది, ఈజీగా బెండ్ అవుతుంది. అదే ట్యాపర్డ్ సెక్షన్కి నేను ఎలా, ఇది ట్యాపర్డ్ చూడండి, దెర్ ఇస్ ఎ ట్యాపర్, స్లోప్ ఈజ్ ప్రొవైడెడ్. ఓకే, యూ హ్యావ్ టు డిజైన్ లైక్ దిస్. బోత్ ఆర్ హ్యావింగ్ in this both the second one having more strength compared to the first one. ఓకే, ఎందుకంటే ఇలా స్లో ప్రొవైడ్ చేయడం వల్ల అనవసరమైన మెటీరియల్ కూడా బయటకు రిమూవ్ చేసేసాం. దీనివల్ల మనకి బెటర్ ప్రొడక్టే వస్తుంది. వేస్ట్ మెటీరియల్ రిమూవ్ చేసాం, దాని యొక్క స్ట్రెంగ్త్ పెంచేసాం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఇదే గుడ్ ప్రోడక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద బ్యాడ్ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ హియర్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, this one and this one. Here in this diagram the hole is provided here. So if you are applying some load here, the hole will becomes elongated. Hole starts to elongate. Okay, so that can be eliminated by using hole like this. Okay, if you are using hole like this, a less amount of distortion will be takes place. So side cores can be eliminated with this hole design. ఇలా హోల్ డిజైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సైడ్ కోర్స్ కెన్ బి ఎలిమినేటెడ్. మనం ఏం సైడ్ కోర్స్ అనేవి ఎటువంటి కూడా మనం యూజ్ చేయని అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్కి వస్తే ఇలా ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏముంటాయో వాటికి ఎలా ప్లేస్ చేయాలి, ప్లేస్మెంట్ ఆఫ్ దీస్ రిబ్స్ కానీ ఎక్స్ట్రా పార్ట్స్ అండి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పార్ట్స్ ఎలా ప్రొవైడ్ చేయాలనేది మీకు ఇందులో చూపిస్తున్నాడు అంతే. నెక్స్ట్ అలాగే ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉండకూడదని చెప్పన్నాను. ఎందుకంటే మనం స్ట్రింకేజ్ అయినప్పుడు ఎక్కడైతే ఈ రెండింటి మధ్యలో ఈ పార్ట్ని చూసారా, అక్కడ స్ట్రింకేజ్ అవ్వడం వల్ల అక్కడ క్యావిటీ అనేది ఫామ్ అయిపోతుంది, ఒక క్రాక్ ఫామ్ అయిపోతుంది. అది షార్ప్ ఎడ్జ్ ఉండడం వల్ల అట్ ద సేమ్ టైం ష్రింకేజ్ అయినప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ చిరిచే క్రాక్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని బయటకు తీస్తామో, మన వర్కింగ్ కండిషన్లో పంపిస్తామో, ఆ కండిషన్ పంపించినప్పుడు క్రాక్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ క్రాక్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆ క్రాక్ గ్రోత్ స్టార్ట్ అయినప్పుడు ప్రొడక్ట్ అనేది ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. దానికోసం ఏం చేస్తున్నానంటే నేను ఇలా రౌండ్ కింద చేశాను అనుకోండి, అక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అనేది జరగదు. అలాగే ష్రింకేజ్ అయినప్పుడు కూడా అక్కడ ఎటువంటి క్యావిటీ కూడా ఫామ్ అవ్వడం జరగదు. ఓకే, దిస్ ఈజ్ గుడ్ ప్రోడక్ట్, దిస్ ఈజ్ పూర్ ప్రోడక్ట్. అండ్ కమింగ్ టు దిస్ డయాగ్రామ్, సో యూ కెన్ యూజ్ లైక్ దిస్. దెర్ విల్ బి ఎ ఫార్మేషన్ ఆఫ్ cavity here. Okay, because of this cavity it will fails. So if you are doing like this, cavity will be removed.
Okay, and here also you have to place core like this and core like this. You have to use this concept. Okay, these are the poor and good designs of any product. Clear all of you? ఓకే నౌ ఫ్లాట్ ఏరియాస్ అంటే ఒక ప్రొడక్ట్ డిజైన్ చేసేసారు కదా, చేసిన తర్వాత దిస్ లార్జ్ ఫ్లాట్ ఏరియా ఉందనుకోండి, మీరు ఒక పెద్ద ప్లేన్ సర్ఫేస్ అంటే అరౌండ్ 1000 మీటర్స్ ఉన్న ఒక ఫ్లాట్ ప్లేట్ ఉందనుకోండి. అలాంటి ఫ్లాట్ ప్లేట్స్ అనేవి మనం అవాయిడ్ చేసేయాలి. లార్జ్ ఫ్లాట్ ప్లేట్స్ షుడ్ బి అవాయిడెడ్ సిన్స్ దే మే వ్రాప్ డ్యూరింగ్ కూలింగ్ బికాస్ ఆఫ్ ది టెంపరేచర్ గ్రేడియంట్. ఎందుకంటే వెరీ లార్జ్ ప్లేట్ తీసుకున్నాను అనుకోండి, దాన్ని కూల్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, బెండ్ అయిపోయి దగ్గరకు కూడుకుపోతుంది. ఎప్పుడైతే కూలింగ్ చేస్తామో వెరీ లార్జ్ ప్లేట్లు అనేవి అది బెండ్ అయిపోతాయి. ఎప్పుడు కూడా లార్జ్ ప్లేట్స్ బెండ్ అవ్వడం జరిగిపోతాయి, ఎందుకంటే వెరీ లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉన్నాయి కాబట్టి. అలాంటి లార్జ్ సర్ఫేసెస్ని మనం ఏం చేయాలంటున్నాడండి, ప్లెయిన్ సర్ఫేసెస్ని అవాయిడ్ చేయండి మీకు మ్యాక్సిమం అయినంత వరకు. ఓకే, ఎందుకంటే అవి వ్రాప్ అవుతాయి, టెంపరేచర్ గ్రేడియంట్ వల్ల వ్రాప్ అవుతాయి. అలాంటివన్నీ కూడా మనం రెడ్యూస్ చేస్తాం. ఆర్ దే డెవలప్ పూర్ సర్ఫేస్ ఫినిష్ బికాస్ ఆఫ్ అన్ఈవెన్ ఫ్లో ఆఫ్ మెటల్ డ్యూరింగ్ పోరింగ్. ఓకే, ఇలా పెద్ద ఫ్లాట్ ఏరియాస్ మనం మోల్డ్ క్యావిటీ ప్రిపేర్ చేశారనుకోండి, అలా ఫ్లో కూడా కరెక్ట్గా వెళ్ళదు. మనం మోల్డ్ క్యావిటీ పోరింగ్ బేసిన్లో వేసిన ఈ మోల్టన్ మెటల్ అనేది ఆ చివరి ఎక్కడో ఫ్లాట్ సర్ఫేస్ ఎండ్ ఉందనుకోండి, అక్కడి వరకు వెళ్ళేలోగానే సాలిడిఫై అయిపోతుంది. అలా జరగకుండా ఉండడం కోసం అలాంటి పెద్ద లార్జ్ ఫ్లాట్స్ ఏరియాస్ మనం యూజ్ చేయొద్దు అని చెప్పంటున్నాడండి. ఓకే, సో మనం దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తానంటే, ఆ కంప్లీట్ ఫ్లాట్ ఏరియాని ఏం చేస్తానంటే చిన్న చిన్న పార్ట్స్ కింద బ్రేకప్ చేసుకుని, ఓకే, మనం ప్రతి దానికి కూడా డిఫరెంట్ గేటింగ్ సిస్టమ్ ఇచ్చుకుని, ప్రతి ఫ్లాట్ ఏరియాకి చిన్న చిన్న ఫ్లాట్ ఏరియాస్ చేసి వాటికి నేను ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మనకి ఈజీగా పెద్ద పెద్ద సర్ఫేసెస్ కూడా మనం మేక్ చేయొచ్చండి. ఓకే, క్లియర్? నౌ నెక్స్ట్ వన్ ఈజ్ ష్రింకేజ్ యాక్చువల్గా మనకు పార్ట్ ష్రింకేజ్ అవుతుందని మనకు ముందే తెలుసు. ఎందుకంటే ప్రతి మెటీరియల్కి కూడా ష్రింకేజ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ష్రింకేజ్ ప్రాపర్టీ బేస్ చేసుకుని క్యాస్ట్ ఐరన్కి ఒక ష్రింకేజ్ వాల్యూ ఉంటుంది, అల్యూమినియంకి ఒక వాల్యూ ఉంటుంది, ఓకే, స్టీల్కి ఒక వాల్యూ ఉంటుంది. అలా డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ ష్రింకేజ్ వాల్యూస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ప్రోడక్ట్ అని డిజైన్ చేసుకోవాలి. వీఆర్ గివింగ్ సమ్ అలవెన్సెస్, ష్రింకేజ్ అలవెన్సెస్ ఇస్తాం, అలా ఇవ్వాలి. అది కూడా ఒక డిజైన్ కన్సిడరేషను. ఓకే, ప్యాటర్న్ మేక్ చేసేటప్పుడు ఇవన్నీ ష్రింకేజ్ అలవెన్సెస్ ఇస్తామని చెప్పాను. ఓకే, క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ డ్రాఫ్ట్. సో వాట్ ఈస్ మీant బై డ్రాఫ్ట్? I told you in the what is that డ్రాఫ్ట్ అలవెన్సెస్ చెప్పాను మీకు. డ్రాఫ్ట్ అలవెన్స్ చెప్పినప్పుడు మనం మోల్డ్ క్యావిటీ నుంచి ప్యాటర్న్ బయటకు తీసేటప్పుడు మోల్డ్ సైడ్ సర్ఫేసెస్ అనేవి బ్రేక్ అవుతాయి అని చెప్పాను. మనం స్ట్రైట్గా యూజ్ చేస్తే, మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఆ రోజు. సో దిస్ ఈజ్ మై మోల్డ్, దిస్ ఈజ్ మై కోప్, ఓకే, దిస్ ఈజ్ మై ప్యాటర్న్, okay, this is drag not cope, this is drag, this is cope, so this is pattern. సో ఇప్పుడు ఏం చేస్తున్నానండి, ఈ ప్యాటర్న్ నేను రిమూవ్ చేయాలండి బయటికి. సో బయటికి రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఈ సైడ్ సర్ఫేస్ ఇదంతా కూడా శాండ్ పార్టికల్తో మేడప్ అయి ఉంది. శాండ్ పార్టికల్తో మేడప్ అయినప్పుడు మనం బయటికి లాగినప్పుడు ఈ సైడ్స్ అనేవి బ్రేక్ అవ్వడం జరుగుతాయి. దే ఆర్ క్రాక్, దే విల్ క్రాక్. ఓకే, సో క్రాక్ అవుతాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా డిజైన్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ మై ప్యాటర్న్ ఇలా మేక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీని నుంచి బయటకు తీసినప్పుడు ఎటువంటి మోల్డ్ ఎరోజన్ జరగదండి. మోల్డ్ క్యావిటీ అనేది ఫెయిల్ అవ్వడం జరగదు, నీట్గా వస్తుంది. ఓకే, నీట్గా బయటకు రావడం జరుగుతుంది. సో క్యాస్టింగ్ అనేది వీఆర్ ప్రొవైడింగ్ ట్యాపర్. సో ట్యాపర్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, అయితే ట్యాపర్ ఎంత ఉండాలి? ఏ స్మాల్ డ్రాఫ్ట్, దట్ ఈస్ ట్యాపర్.
typically is provided in the sand mold pattern to enable a removal of pattern without damaging the mold. మోల్డ్లో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఈజీగా బయటికి రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో డ్రాఫ్ట్ జనరల్లీ రేంజ్ ఆఫ్ 5 to 15 mm per meter. ఒక మీటర్కి ఓకే 5 నుంచి 15 mm డ్రాఫ్ట్ ఉండాలి. ఓకే, డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ ది ప్యాటర్న్. డ్రాఫ్ట్ యాంగిల్ షుడ్ బి రేంజ్ ఆఫ్ 0.5 degrees to 2 degrees centigrade. 2 degrees. సో డ్రాఫ్ట్ యాంగిల్ అనేది దీన్నే డ్రాఫ్ట్ యాంగిల్ అంటాం. సో దిస్ ఈజ్ అవుటర్ డ్రాఫ్ట్ యాంగిల్, దిస్ ఈజ్ ఇన్నర్ డ్రాఫ్ట్ యాంగిల్. ఓకే, ఇన్నర్ డ్రాఫ్ట్ యాంగిల్, ఇన్నర్ డ్రాఫ్ట్ యాంగిల్, దిస్ ఈజ్ అవుటర్ డ్రాఫ్ట్ యాంగిల్. ఇది ప్రొడక్ట్ అనుకుంటే దిస్ ఈజ్ అవుటర్, దిస్ ఈజ్ ఇన్నర్. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ 0.5 degrees to 2 degrees. ఎంతో ఈ రేంజ్లో మనం ట్యాపర్ అనేది ప్రొవైడ్ చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, డైమెన్షనల్ టాలరెన్సెస్. ఇవి కూడా డిజైన్ కన్సిడరేషన్స్లోకి వస్తాయి. డైమెన్షన్ టాలరెన్సెస్ అంటే ప్రతి ప్రోడక్ట్ కూడా వీ హ్యావ్ టు గివ్ మెషరింగ్ అలవెన్సెస్ ఇవన్నీ ఇస్తాం కదండి. సో ఈ రేంజ్లో వస్తే చాలు. మనకి ప్రోడక్ట్ అనేది 100 to 200 అనే రేంజ్ ఇచ్చాను అనుకోండి, 150 వచ్చినా కరెక్టే. 150 నాకు యాక్చువల్గా 200 డయామీటర్ కావాలి. దానికి ఏం చేస్తున్నానంటే 200 ± 5 అని రాస్తాను. యాక్చువల్గా 200 నాకు లెంత్ ఉన్న ప్రోడక్ట్ రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 200 ± 1 అని ఇస్తాను. దిస్ ఈజ్ మై టాలరెన్స్. ఓకే, టాలరెన్స్ అంటే 201 వచ్చినా మనం కరెక్ట్గానే తీసుకుంటాం, 199 వచ్చినా సరే ప్రోడక్ట్ అనేది బెటర్ అని చెప్పి తీసుకుంటాం. ఆ రేంజ్లో ఉంటే మనం తీసుకుంటాం, దాన్ని టాలరెన్స్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాలరెన్స్? మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఈస్ 201, లోయర్ లిమిట్ ఈస్ 199. వీ హ్యావ్ ద 200 ఆల్సో, దట్ ఈస్ బేసిక్ సైజ్. ఓకే, ఈ 3లో ఏదొచ్చినా సరే ఆ ప్రోడక్ట్ బెటర్ అని చెప్పి తీసుకుంటాం. దట్ ఈస్ ద టాలరెన్స్. ఓకే, సో ద టాలరెన్స్ షుడ్ బి యాజ్ వైడ్ పాసిబుల్. ఎక్కువ టాలరెన్స్ ఇచ్చారు అనుకోండి, అంటే ఇప్పుడు నేను 200 ± 50 ఇచ్చాను అనుకోండి, 250 వచ్చినా కరెక్టే, 249 వచ్చినా కరెక్టే, 230 వచ్చినా కరెక్టే, 200 వచ్చినా కరెక్టే, 150 వచ్చినా కరెక్టే. ఇక్కడ రేంజ్ అనేది 150 నుంచి 250 వరకు రేంజ్ వెళ్ళిపోయింది. అప్పర్ లిమిట్ ఈస్ 250, లోయర్ లిమిట్ ఈస్ 150. సో ఇన్ బిట్వీన్ ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? సో 150 నుంచి 250 మధ్యలో ఏ రేంజ్ వచ్చినా సరే, అది లెంత్ యొక్క రేంజ్ ఏదొచ్చినా సరే అది యాక్సెప్టెడే. ఓకే, దీనివల్ల మనకి ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా నేను 200 ± 0.01 ఇచ్చాను అనుకోండి, 200.0.01 అయితే యాక్సెప్ట్ చేస్తాను. 0.02 వచ్చింది అనుకోండి, నాట్ యాక్సెప్టెడ్. అంటే సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మాత్రం పెరుగుతుంది మరి. ఓకే, టాలరెన్స్ ఆర్ యూజువల్లీ ఇన్ ద రేంజ్ ఆఫ్ ± 0.8 mm. For the small casting, for large casting tolerances may be ± 6 mm. Clear? ఇవన్నీ కూడా బేసిక్ సైజ్కి యాడ్ చేస్తాం. బేసిక్ సైజ్ 50 ఉందనుకోండి, 50 ± 0.8 ఫర్ ద స్మాల్ కాస్టింగ్, 500 ± 6 mm ఫర్ ద లార్జ్ కాస్టింగ్. క్లియర్? నెక్స్ట్ వన్, లెటరింగ్ అండ్ మేకింగ్. లెటరింగ్ అండ్ మేకింగ్ ఎందుకు ఇస్తారు అంటే, మనం ప్రోడక్ట్ డిజైన్ చేసేసిన తర్వాత వాటి మీద కొన్ని మార్క్స్, ISI మార్క్స్ అని ఇలాంటి మార్క్స్ వేస్తాం కదా, వాటిని లెటరింగ్ అండ్ మేకింగ్ అంటాం. అలాగే ఒక ప్రోడక్ట్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇది మెషినింగ్ చేశాను, దీన్ని ఇంకొక ప్రాసెస్ చేయాలి అంటే దాని మీద మనం కొన్ని లెటరింగ్స్ ఇస్తాం. ఆ లెటరింగ్ ఇచ్చిన తర్వాత ఆ లెటరింగ్ బేస్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలనేది ఉంటుందండి. ఓకే, సో లెటరింగ్ అండ్ మార్కింగ్, ఇట్ ఈస్ కామన్ ప్రాక్టీస్ టు ఇంక్లూడ్ సమ్ ఫార్మ్ ఆఫ్ పార్ట్ ఐడెంటిఫికేషన్. పార్ట్ని ఐడెంటిఫై చేయడం కోసం లెటరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇది ఈ టైప్ ఆఫ్ పార్ట్, ఇది ఈ టైప్ ఆఫ్ పార్ట్, ఇది సిలిండ్రికల్ పార్ట్, ఇదేమో రెక్టాంగులర్ పార్ట్. ప్రతి దానికి కూడా ఒక టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని లెటరింగ్స్ ఇస్తారండి. A అని, B అని, C అని సమ్ లెటర్స్ ఉంటాయి. అలాగే సమ్ కంపెనీస్ అని కొన్ని లోగోస్ యూస్ చేస్తారు. ఓకే, దీస్ ఫీచర్స్ కెన్ బి సంక్ ఇన్ టు ద కాస్టింగ్ ఆర్ ప్రొట్రూడ్ ఫ్రమ్ ద సర్ఫేస్. అంటే మనం ఏదైతే కాస్టింగ్ చేస్తామో దాని మీదన ఈ అక్షరాలు అనేవి పైకి ప్రొట్రూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు టైర్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాడు అనుకోండి, JK టైర్స్ అని చెప్పి సైడ్ టైర్ పైకి వస్తుంది చూసారా, అలా మనకి ఏదైతే కాస్టెడ్ పార్ట్ ఉంటుందో దాని పైకి అలా ఒక లోగో కానీ లెటర్ కానీ పైకి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, మెషినింగ్ అండ్ ఫినిషింగ్ ఆపరేషన్స్.
మిషనింగ్ అండ్ ఫినిషింగ్ ఆపరేషన్స్. సో మిషనింగ్ అని ఫినిషింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి. ఓకే, మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలి మిషనింగ్ ఆపరేషన్స్ అంటే, ఫినిషింగ్ ఆపరేషన్స్లో కూడా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ హోల్ టు బి డ్రిల్డ్ షుడ్ బి ఆన్ ద ఫ్లాట్ సర్ఫేస్ నాట్ కర్వ్డ్ ఆన్. అంటే ఏమంటున్నాడంటే అండి, మనకి పార్ట్ డిజైన్ చేసేటప్పుడు ఇప్పుడు నేను హోల్ పెట్టాలి. యాక్చువల్గా హోల్ పెట్టాలి అంటే మీరు ఎక్కడైతే ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్నాయో ఆ సర్ఫేసెస్ మీదే మీరు హోల్ చేయాలి. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఇందాక రౌండ్ చేశారు సైడ్ని, ఆ రౌండ్ మీద హోల్ చేస్తానంటే తప్పది. అది ఒక డిజైన్ కన్సిడరేషన్. మీరు ఎప్పుడు కూడా ఫ్లాట్ సర్ఫేస్ మీదే హోల్ అనేది చేయాలి, నాట్ ఆన్ ద కర్వ్డ్ వన్. ఓకే, సో అలా చేయడం వల్ల మనకు బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది, బెటర్ మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అనేది వస్తుందండి. సో బెటర్ ఎట్ షుడ్ బి ఇన్కార్పొరేట్ ఏ స్మాల్ డింపుల్ ఇన్ ద స్టార్టింగ్ పాయింట్. మీరు హోల్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఒక పంచ్ ఉంటుందండి, ఆ పంచ్తో చిన్న డాట్ పెట్టారనుకోండి, డింపుల్ పెట్టారనుకోండి, దాని తర్వాత మీరు డ్రిల్లింగ్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా డ్రిల్లింగ్ చేయడం తప్పు. ఓకే, సో బీ యూజ్డ్ ఫర్ క్లాంపింగ్ వెన్ మ్యానుఫ్యాక్చరింగ్, సో మెషినింగ్. సో మీరు డైరెక్ట్గా కిందన పెట్టేసేసి డిప్పులు కొట్టేసేసి డ్రిల్లింగ్ చేస్తారంటే అది కూడా తప్పే. వీ హ్యావ్ టు యూజ్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్. Jigs and fixers means they are used to guide the tool and also which is used to fix the tool, fix the workpiece. Okay, you can fix the workpiece and guide the tool. These two things are also required in case of machining any product. Okay, so మనం క్లాంప్ చేయాలి. నెక్స్ట్ క్లాంప్ చేసిన తర్వాత ఒక డాట్ పంచ్తో డాట్ పెట్టాలి, అండ్ దెన్ వీ హ్యావ్ టు డ్రిల్. దీస్ ఆర్ ద డిజైన్ కన్సిడరేషన్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ద దిస్ సబ్జెక్ట్. Clear?